సరే జేడి గారు, అంటే ఒక ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయ్యే ముందు డైరెక్టర్కి ఎక్స్పీరియన్స్ ఉందా లేదు కదా, ఐడియా ఫ్రెష్గా ఉందా? అంటే మీ ఫిల్మోగ్రఫీ చూస్తే మోస్ట్లీ ఐడియా ఫ్రెష్గా ఉందా, నేను చేయడానికి ఏమైనా స్కోప్ ఉందా, ఈ రెండు చూస్తారేమో అనిపిస్తుంది. పార్ట్లీ యూర్ రైట్ సార్. నేను ఎప్పుడు కూడా ఓవరాల్ ఫిల్మ్ చూస్తానండి. నేను క్యారెక్టర్ విన్నండి. క్యారెక్టర్ విన్నండి. నా క్యారెక్టర్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అండి, సినిమా మొత్తం వర్కౌట్ అవుతేనే వర్కౌట్ అవుతుందండి, లేకపోతే వర్కౌట్ అవుదండి అది. సో ఫస్ట్ నేను ఓవరాల్ అది, అండ్ ఐ ఫీల్ కొత్త డైరెక్టర్సే రైట్ అని. ఎందుకు అంటే పాత డైరెక్టర్స్ తప్పని కాదు, ఒక చిన్న అంటే పాత డైరెక్టర్స్ ఏంటంటే మామూలుగా మీరు ఎప్పుడైనా చూసారంటే బైక్ మీద వెళ్తూ ఇలా చేతులు వదిలేసి వెళ్తూ ఉంటారు. చూసారు ఎప్పుడైనా మామూలుగా బైక్ మీద వెళ్తూ అది పాత డైరెక్టర్స్ అండి. కొత్తగా నేర్చుకునేవాడు చచ్చినవాడు 40 దాడ్డు, బ్రేకు రైటు కాలు పెట్టుకుంటాడు. ఈ చేతులు వదిలేసినప్పుడు కొంచెం తేడా పడుతుందండి సినిమా. సో ఐ ప్రిఫర్ ఆ మోటార్ సైకిల్ మీద కరెక్ట్గా నడిపే కొత్త డైరెక్టర్లు. దానికి తోడు వాళ్ళు డబల్స్ వచ్చారండి ఆ మోటార్ సైకిల్ మీద. ముందర నడిపిందేమో పవన్ సాధినేని, వెనకాల కూర్చుంది కశ్యప్. సో ఐఎమ్ ఆల్రెడీ సోల్డ్ అవుట్ ఆన్ పవన్. మీ ఇద్దరం ఆల్రెడీ దయా అనే సిరీస్ చేసాము. అండ్ మోస్ట్ ఫేవరెట్ వెబ్ సిరీస్ నాకు ఐ థింక్ లైక్ అల్టిమేట్, నాకు ఒక వన్ ఆఫ్ మై బెస్ట్ వర్క్స్లో ఇది.